కాగ్ లెక్కలతో జగన్ ట్వీట్, తీవ్ర కోపంలో చంద్రబాబు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ విపక్ష పార్టీగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు చాలా విమర్శలు చేశాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక విడుదల చేస్తూ లెక్కలతో సహా ఈ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయంలో 3.47%, ఇతర ఆదాయాలు, కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్నీ కలిపి ప్రభుత్వ ఆదాయంతో మొత్తం 6.14%గా ఉందని, ఇది అభివృద్ధి మాత్రమే ఉందంటూ తెలిపింది. కానీ అదే సమయంలో రాష్ట్రం అప్పులు 15.61%గా పెరగడం చాలా దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం తమ ఖర్చుల కోసమే ఆదాయ మార్గాలపై ఆధారపడకుండా కేవలం అప్పులపైనే ఆధారపడుతుందంటూ మాజీ సీఎం జగన్ కాగ్ నివేదికను చూపిస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇప్పుడుగానే జగన్ మారాలని, ఇటువంటి దొంగ లెక్కలు చూపిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయ భూములు కూడా అమ్మడానికి చూశారని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.